మామ్స్ డైరీ బై రమ్య. వేసవిలో మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మామిడి పళ్ళతో మనకి అందుబాటులో ఉండే వాటితోనే చల్లచల్లగా చేసుకుని 4 రకాల సమ్మర్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ ని అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ కోసం వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1/4 కప్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. రోల్డ్ ఓట్స్ కు బదులుగా నార్మల్ ఓట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. 1/3 కప్ బాదం జీడిపప్పు వేసాక సాఫ్ట్ గా ఉన్న డేట్స్ ని సీడ్స్ తీసేసి అరకప్పు వరకు వేసుకోవాలి. పూల్ మకానాని 1 కప్పు వేసుకోవాలి. వీటిని ఏమి వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా యూస్ చేసేయచ్చు. 2 కప్పుల వేడి పాలను వేసాక మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత డేట్స్, మకానా, నట్స్ కూడా బాగా నానిపోతాయి కాబట్టి వీటిని పాలతో పాటు మిక్సీ జార్ లో వేసేసుకొని, మిక్సీ జార్ లో వేసిన పాలు కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు 1 కప్పు మామిడి పళ్ళ ముక్కలు వేసుకుని వీటన్నిటిని కూడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కేక్ చేసుకునే ట్రే కానీ లేదంటే స్టీల్ బాక్స్, బౌల్ కానీ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన మ్యాంగో నట్స్ ప్యూరీ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసాక మొత్తం ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని వీలైనంత వరకు మ్యాంగో క్యూబ్స్ వేసుకోవాలండి. మ్యాంగో క్యూబ్స్ వేసుకోవడం వలన ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొన్ని మాత్రమే పైన స్ప్రింకిల్ చేశాను. ఇంకా ఎక్కువగా మ్యాంగోస్ వేసుకోవాలి అంటే మ్యాంగో క్యూబ్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు మనం తినే ప్రతి బైట్ లో కూడా మ్యాంగో తగులుతూ ఉంటుంది. ఇలా మ్యాంగో పీసెస్ వేసేసాక క్లింగ్ ర్యాప్ తోటి మొత్తం కవర్ చేసేసాక ఒకసారి ఫింగర్స్ తోటి వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేసుకోవటం వలన పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మొత్తం ప్యాక్ చేసేసాక ఒక 6-7 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలి. 6-7 గంటల తర్వాత టేస్టీ ఇంకా హెల్దీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. తినేటప్పుడు కొంచెం కూడా ఇది డేట్స్, నట్స్ తో చేసామని తినే వాళ్ళకి మనం చెప్పేంత వరకు తెలియదండి. అలా మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ తగులుతుంటే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. షుగర్ ఫ్రీ ఇంకా హెల్దీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ రెసిపీ కోసం బౌల్లోని 4 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసేసాక వాటర్ వేసి నీట్ గా వాష్ చేసేసుకొని రైస్ అంతా మునిగేంత వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే రైస్ అంతా కూడా బాగా నానిపోతుంది. ఇలా నానబెట్టిన రైస్ ని మిక్సీ జార్ లో వేసి వాటర్ వేయకుండా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసి వేరే పాన్ లో 2 కప్పుల పాలు పోసుకోవాలి. అంటే దాదాపుగా ఒక 1/2 లీటర్ వరకు వేసాక పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక గ్రైండ్ చేసిన రైస్ ని కూడా వేసేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని యాలకుల పొడి బాగా కలిసేలా మిక్స్ చేసి ఇంకో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే పాలన్నీ దగ్గరకు వచ్చి బియ్యం రవ్వలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టిన ఒక 5 నిమిషాల తర్వాత అది చల్లారాక కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటుంది. ఇందులో స్వీట్నెస్ కి సరిపడా బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం పాల్లో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కూడా బాగా కలిపేశాక పాన్ లో ఉన్న రైస్ కీర్ ని మొత్తం కూడా బౌల్ లోకి వేసేసుకొని కొంచెం కూడా వేడి లేకుండా బాగా చల్లార్చుకోవాలి. ఈ రైస్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే 1 కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ రైస్ మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసేసాక ఇది కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత బౌల్ లో వేసుకొని పైన కొన్ని మ్యాంగో క్యూబ్స్, నట్స్ కూడా వేసుకుంటే ఈ మ్యాంగో ప్యూరీ చల్లచల్లగా టేస్టీగా ఉంటుంది. ఇంకా థర్డ్ రెసిపీ కోసం మిక్సీ జార్ లోని 1 కప్పు మామిడి పళ్ళ ముక్కలు వేసాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్ ని పక్కన పెట్టి వేరే బౌల్ లో 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 కప్పు చల్లని పాలు, ఇందాక గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీని కూడా 1 కప్పు వేసేసి విస్కర్ తో ఎక్కడ ఉండలు లేకుండా అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిందంతా కూడా పక్కన పెట్టేసుకుని ఈ రెసిపీ కోసం బ్రెడ్ స్లైసెస్ ని యూస్ చేస్తామండి. దాదాపుగా ఒక 6-7 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోతాయి. బ్రెడ్ స్లైస్ ని వీడియోలో చూపించే విధంగా రౌండ్ గా సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ కార్నర్స్ ని కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సర్కిల్ షేప్ లో కట్ చేశాను. ఒకవేళ టైం లేదు అనుకుంటే బ్రెడ్ కార్నర్స్ ని కట్ చేసుకొని కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చండి. ఇలా బ్రెడ్స్ ని సర్కిల్ లో కట్ చేసేసాక ప్లేట్ లోకి ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి దాని మీద ఇందాక రెడీ చేసిన ఇన్స్టెంట్ మ్యాంగో రస్మలై కూడా పెట్టేసి కొన్ని చాప్ చేసిన నట్స్ వేసుకుని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేయాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ కూడా ఇన్స్టెంట్ మ్యాంగో రస్మలై పెట్టేసుకోవాలి. ఇవి చిన్న సైజ్ లో ఉన్నాయి కాబట్టి ప్లేట్ లో పెట్టుకున్నానండి. ఒకవేళ బ్రెడ్ కార్నర్స్ ని కట్ చేసినట్టయితే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 కప్పుల పాలు వేసుకోవాలి. అంటే దాదాపుగా 1/2 లీటర్ పాలు వేసుకొని ఇవి బాయిల్ అయ్యే లోపు వేరే బౌల్ లో 1/4 కప్పు చల్లని పాలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి
ఉండలు లేకుండా కలిపేసుకొని బాయిల్ అవుతున్న పాలలో ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ని పాన్ లోకి వేసేసి పావు కప్పు షుగర్, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి షుగర్, కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కలిసి కన్సిస్టెన్సీ కొద్దిగా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టేసి దీన్ని మొత్తం కూడా చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారాక మాత్రమే 1 కప్పు వరకు మ్యాంగో క్యూబ్స్ ని గ్రైండ్ చేసేసుకుంటే 1 కప్పు మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోతుంది. దీన్ని పాన్ లో వేసేసుకొని మ్యాంగో ప్యూరీ, కస్టర్డ్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేశాక ఇందాక రెడీ చేసుకున్న బ్రెడ్ మీద అంతా కూడా ఈ మిక్చర్ ని వేసేసుకొని ఈ ప్లేట్ ని 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఒకవేళ బ్రెడ్ కార్నర్స్ ని కట్ చేసుకున్నట్టయితే ఏదైనా బాక్స్ లో పెట్టి సేమ్ ప్రాసెస్ లోనే బ్రెడ్ ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 2 గంటల తర్వాత బ్రెడ్ మొత్తం కూడా చలచలగా అయిపోతుంది. దీని మీదనే ఇందాక పాన్ లో రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ని కూడా వేసేసి పైన మ్యాంగో క్యూబ్స్, కొన్ని నట్స్ తో గార్నిష్ చేసుకుంటే కూల్ గా టేస్టీ ఇన్స్టెంట్ మ్యాంగో రస్మలై రెడీ అయిపోతుంది. ఇది చేయడానికి కొద్దిగా టైం పట్టినా సరే చలచలగా తింటే బాగుంటుంది. ఇంకా 4th రెసిపీ వచ్చేసి సెవయ్యాతో చేస్తామండి. సెవయ్యాతో చేసే ఈ మ్యాంగో రెసిపీని మస్ట్ ట్రై అండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా తక్కువ టైం లో చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సెవయ్యాని రోస్ట్ చేసింది తీసుకున్నాను కాబట్టి ఇలా బ్రౌన్ కలర్ లో ఉందండి, లేదంటే కొద్దిగా వైట్ కలర్ లో ఉంటుంది. ఈ సెవయ్య చాలా సన్నని స్టిక్స్ లో ఉంటాయండి. మీరు ఒకవేళ వైట్ కలర్ లో ఉన్న సెవయ్యాని యూస్ చేస్తున్నట్టయితే కొద్దిగా నెయ్యిలో వేయించుకొని రెసిపీలో యూస్ చేసుకోవచ్చు అండి. పాన్ లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పావు కప్పు వరకు చిన్నగా చాప్ చేసిన మిక్స్డ్ నట్స్ వేసుకోవాలండి. మనకి నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించిన నట్స్ అన్ని కూడా బౌల్ లోకి తీసేసుకొని ఇందులోనే 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. అంటే దాదాపు 1/2 లీటర్ వేసుకొని పాలు బాయిల్ అవుతున్నప్పుడు వేరే బౌల్ లో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి పావు కప్పు వరకు చల్లని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి బాయిల్ అవుతున్న పాలలో ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ తో పాటు హాఫ్ కప్పు వరకు వేయించిన సెవయ్యాని వేసుకోవాలి. లేదంటే కొద్దిగా నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి డైరెక్ట్ గా వేసేస్తున్నానండి. ఇవి రెండు బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ వచ్చాక స్వీట్నెస్ కి సరిపడా షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు సెవయ్యాన్ని ఉడికించాక ఫ్రై చేసిన నట్స్ కూడా వేసుకుని నట్స్ వేసాక ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే సెవయ్య మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం కూడా ఒక వెడల్పట్టి బౌల్ లోకి వేసుకుని ఇది మొత్తం కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లారిన సెవయ్యాలోకి 1 కప్పు మ్యాంగో పీసెస్ ని గ్రైండ్ చేశాక వచ్చిన 1 కప్పు మ్యాంగో ప్యూరీని వేసేసి మ్యాంగో ప్యూరీ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక కొన్ని మ్యాంగో క్యూబ్స్ కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత చల్లచల్లగా బౌల్లో వేసుకొని తింటే ఈ మ్యాంగో సెవయ్య పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగోతో చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.